ఈ లోకం 500 కోట్ల సంవత్సరాల ముందు ఎలా ఉండేదో తెలుసా? ఇసుక రేణువులతో ఓ పెద్ద రాయిలా ఏర్పడి ఆ తర్వాత భూమిగా మారింది. ఇసుక రేణువులన్నీ ఎడారిగా అయ్యింది. ఆ తర్వాత నీరు సృష్టించబడింది. దాని నుండి సముద్రం ఏర్పడింది. 300 కోట్ల సంవత్సరాలకు ముందే సముద్ర గర్భంలో చిన్న చిన్న జీవరాశులు పుట్టుకొచ్చాయి. తర్వాత గాలి పుట్టి 30 కోట్ల సంవత్సరాలకు ముందు ఆక్సిజన్ ఇచ్చే చిన్న చిన్న చెట్లు పుట్టుకొచ్చాయి. మిగతా జీవులు పుట్టుకురావడానికి భూవాతావరణం సిద్ధమైంది. 10 కోట్ల సంవత్సరాలకు ముందే విత్తనం పుట్టి మొక్కై మహావృక్షమై ఎన్నో మృగాలుగా పుట్టి ఎగిరే పాములై కోతులై మనిషిగా పరిణామం చెంది ముందుకెళ్ళింది. మనిషి మొదటి ఆవిష్కరణ నిప్పు, తర్వాత చక్రం. ఈ చక్రమేనండి ఈ ప్రపంచాన్ని నియంత్రిస్తోంది. మన దేహంలో కూడా 6 చక్రాలు నడుస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద దేవాలయాల్లో చక్రాలను ఉంచడం వల్ల వాటి శక్తి రెట్టింపవుతూ ఉంటుంది. ఒంట్లో ఉన్న చక్రం, దేవాలయాల్లో ఉన్న చక్రం చూసామో లేదో, వాహన చక్రాలను మనం చూస్తూనే ఉన్నాం.